సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల పరిధిలోని బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలను స్థానిక తహసీల్దార్ నామల కిష్టయ్య సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించి విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలపై ఆరా తీశారు. పాఠశాల ప్రిన్సిపల్ భవానీతో మాట్లాడిన తహసీల్దార్ పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, భవనాల పరిస్థితి తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ భవానీ మాట్లాడుతూ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి ఇప్పటికే నిధులు మంజూరయ్యాయని, అయితే కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి పనులు ప్రారంభించడం లేదని తెలిపారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మారెడ్డిగూడెం సర్పంచ్ జేపాల్ నాయక్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు కూడా పాల్గొన్నారు. మరుగుదొడ్లన్నీ కూడా కానీ ఈ లైన్ అంతా 12 ఉన్నాయి. స్నానం 8 ఉన్నాయి.